హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 197. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీకి లైక్ చేయండి. మీనాక్షి గారు కోడల్ని చూసి "నువ్వు కూడా కూర్చో తల్లి టిఫిన్ పెట్టిస్తాను" అని అన్నారు. కానీ "పర్లేదత్తయ్య నేను మీతో పాటు తింటాను" అని చెప్పి టిఫిన్ వడ్డిస్తూ "హాయ్ అక్క, గుడ్ మార్నింగ్" అంది శ్రావణి వేదని చూస్తూ. హాయ్ శ్రావణి అని వాళ్ళ అమ్మ పెట్టింది పూర్తిగా తిని రుద్ర తినే వరకు సైలెంట్‌గా ఊరుకుంది. ఇక అందరికన్నా లేట్‌గా వచ్చాడు కాబట్టి శౌర్య తింటూ ఉంటే అప్పటికే అందరూ హ్యాండ్ వాష్ చేసుకొని మెల్లిగా ఒక్కొక్కరు హాల్లోకి వెళ్తూ ఉంటే శౌర్య చరణ్‌ని పిలిచి "ఏదైనా వర్క్ ఉంటే నాకు సెండ్ చేయరా నేను చేస్తాను. ఇంకో 1 వీక్ వరకు ఇంట్లో నుండి వెళ్ళొద్దు అంది కదా అమ్మ" అని అన్నాడు శౌర్య. "నువ్వేం చేస్తావులేరా నేను చూసుకుంటానులే వర్క్‌ని" అని చరణ్ అంటూ ఉంటే, "ఇప్పటికే ఒకడినే వర్క్ చేస్తున్నాను అని ఏడ్చి చస్తావు. మళ్ళీ ఎక్కువైతే నీకే స్ట్రెస్ అవుతుంది. ఏదైనా ఉంటే సెండ్ చెయ్యి. నేను చేస్తాను. ఇంట్లో ఖాళీనే కదా" అని శౌర్య చెప్పడంతో, "సరేలే అన్నయ్య" అని అన్నయ్య అడిగిన వర్క్ సెండ్ చేస్తాను అని చరణ్ కూడా హాల్లోకి వెళ్ళిపోవడంతో, ఇక మనోహర్ గారు రుద్ర, చరణ్ ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే, సుధా, భాస్కర్ గారు "ఇక మేము కూడా వెళ్తాం రుద్ర ఊరికి" అని చెప్పగానే, "అలాగే అత్తయ్య జాగ్రత్తగా వెళ్ళండి. ఇంటికి వెళ్ళాక కాల్ చేయండి. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. లేకపోతే అది ఏడుస్తుంది" అని చెప్పి రుద్ర బయటకి వెళ్తూ ఉంటే, అతడి వెనకాలే వేద వెళ్ళింది. ఇక భాస్కర్ గారు మనోహర్ గారికి, అలాగే చరణ్‌కి కూడా చెప్పడంతో, "అలాగే భాస్కర్" అని ఇక మనోహర్ గారు, చరణ్ కూడా వెళ్ళిపోయారు. "నువ్వెందుకు వస్తున్నావే నా వెంట?" అన్నాడు రుద్ర కారు దగ్గరికి వెళ్తూ. "రావాలి అనిపించింది వచ్చాను అంతే. ఇప్పుడు నీ వెంట వస్తే కూడా నీకేంటంట ఇబ్బంది" అని అంది వేద. "అదేదో ఇంట్లో కూర్చోవచ్చు కదా! ఇలా తిరగడం అవసరమా అని అంతే. జాగ్రత్త. అమ్మ వాళ్ళు వెళ్తున్నారు అని ఏడుస్తూ కూర్చోకుండా చెప్పాను కదా! డెలివరీ అయ్యాక నీకు నచ్చినన్ని రోజులు మీ ఇంట్లోనే దిగబెడతా. ఓకేనా? మంత్స్ పెరుగుతున్నాయి కదా! జాగ్రత్తగా ఉండు. పైకి, కిందకి వెళ్ళకు. పైకి వెళ్తే మళ్ళీ నేను వచ్చే వరకు పైనే ఉండు. అర్థమైందా? ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు. నైన్త్ మంత్ పడబోతుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలో నీకు తెలుసు కదా!" అన్నాడు రుద్ర బేస్ వాయిస్‌లో. "ఉంటాను బావ. అస్సలు నెగ్లెక్ట్‌గా ఉండను" అని బుద్ధిమంతురాలిలాగా చెప్పడంతో, "జాగ్రత్త. టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోవాలి" అని వేద నుదుట ముద్దు పెట్టి, రుద్ర కూడా ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. అప్పటికే శౌర్య, శ్రావణి కూడా టిఫిన్ కంప్లీట్ చేసి హాల్లోకి రావడంతో, ఇక సుధా, భాస్కర్ గారు రెడీ అయిన తర్వాత పనివాళ్ళు లగేజ్ కారులో పెడుతూ ఉంటే, అప్పటికే వేద మొహం ఎర్రగా అయ్యి ఏడవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇప్పుడు వచ్చారు తల్లిదండ్రులు. మళ్ళీ వాళ్ళు వెళ్తాను అంటుంటే ఎక్కడ లేని బెంగ వచ్చి చేరింది. ఎంతైనా ఏ అమ్మాయికైనా పెళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రులు దూరంగా ఉంటారు అంటే అంతే బాధ ఉంటుందేమో. వేద అలా ఏడిస్తే ఎలారా? డెలివరీ వరకు వస్తామని చెప్తున్నారు కదా అత్తయ్య, మావయ్య. నువ్విలా ఏడుస్తున్నావని తెలిసిందనుకో అన్నయ్య ఊరుకోడు. అని శౌర్య చెప్తూ ఉంటే, "వస్తాను తల్లి. మళ్ళీ 10 రోజులకొకసారి వచ్చి చూసి వెళ్తాను. నా బంగారు తల్లిని చూడకుండా నేను ఉంటానా చెప్పు? వస్తాను నేను మళ్ళీ. సరేనా? జాగ్రత్తగా ఉండు." రుద్ర చెప్పినట్టు విని వాళ్ళ అమ్మ చెబుతూ ఉంటే, అలాగే అని ఇక వాళ్ళు వెళ్ళే వరకు ఓపిక పట్టిందిక ఏడవకుండా. ఇక సుధా, భాస్కర్ గారు మీనాక్షి గారికి, శౌర్య, శ్రావణికి కూడా చెప్పేసి, కూతురికి 100 జాగ్రత్తలు చెప్పి, కూతురిని హత్తుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే, ఇంకా వాళ్ళ కార్ గేట్ దాటాక అప్పుడు ఏడుపు స్టార్ట్ చేసింది. ఇక మీనాక్షి గారే కోడల్ని హత్తుకొని, "ఏం కాదు మళ్ళీ వస్తానని చెప్పారు కదా! నువ్విలా ఏడ్చి ఏదైనా చేసుకుంటే మళ్ళీ వాడు తిడతాడు" అని కోడల్ని సముదాయించి, కోడల్ని రూమ్ వరకు తీసుకెళ్లారు మీనాక్షి గారు. ఒక్కదాన్నే వదిలేస్తే ఏడుస్తుంది అని చెప్పి వేదతో ముచ్చట్లు పెడుతూ వేదని ఆవిడ ఒడిలో పడుకోబెట్టుకొని జోకొడుతూ ఉంటే, ఇక వేద అప్పుడు నిద్రపోయాక తనని సరిగ్గా బెడ్ మీద అడ్జస్ట్ చేసి అప్పుడు కిందికి వచ్చారు మీనాక్షి గారు. అప్పటికే శౌర్య, శ్రావణి హాల్లోనే ఉండడంతో శౌర్యకి చరణ్ కాల్ చేయడంతో అతడు రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. శ్రావణి కూడా వాళ్ళ అత్తగారి కోసం అక్కడే ఉండడంతో, "నువ్వు కూడా వెళ్ళమ్మా వాడితో పాటు. కాసేపు రెస్ట్ తీసుకో తల్లి. వేద లేచాక పిలుస్తానులే. అక్క చెల్లెలిద్దరూ మాట్లాడుకుందురు గాని"
ఇప్పుడు మాత్రం కాసేపు వాడి దగ్గరికి వెళ్ళు అని మీనాక్షి గారు రెండవ కోడల్ని కూడా పంపించేసి, ఇక పెళ్లి పనులు అన్నీ ముగియడంతో, ఈరోజు కాస్త ప్రశాంతంగా అనిపించడంతో మీనాక్షి గారు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. సమీర వాళ్ళ ఆఫీస్‌లో తన క్యాబిన్‌లో ఉంది. తన పర్సనల్ రూమ్‌లో. అప్పుడే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని రూమ్‌లోకి వచ్చి బెడ్ మీద చతికిల బడింది. ఇంట్లో చేసుకుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది అని చెప్పి ఆఫీస్‌కి వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని ఆల్రెడీ తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ అది రాకూడదు, కాకూడదు అని 2, 3 కిట్స్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే అన్నిట్లోనూ పాజిటివ్ అని వచ్చేసింది. ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. వాళ్ళు ఇది అనే విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే పెళ్లి చేస్తారు. కానీ పెళ్ళికి ముందే తొందరపడ్డారు అనే మచ్చ అలాగే ఉండిపోతుంది. ఏం చేయాలిప్పుడు? అక్ అక్క వాళ్ళ పెళ్లి అయ్యి కనీసం వారం రోజులు కూడా అవ్వడం లేదు. ఇప్పుడే నేను పెళ్ళికి ముందే తొందరపడ్డానమ్మా అని చెప్తే చండాలంగా ఉంటుంది. అమ్మ వాళ్ళ పరువు నేనే తీసినట్టు అవుతుంది. ఏం చేయాలి? చూస్తూ చూస్తూ చెర్రీకి నాకు ప్రేమగా వస్తున్న బేబీని నేను వద్దనుకుంటానా? అమ్మో! నేనొక చిన్ని ప్రాణాన్ని తీయగలనా? లేదు, లేదు, లేదు. నా బేబీ నాకు కావాలి. అది పెళ్ళికి ముందే అయితే ఏంటి? తర్వాత అయితే ఏంటి? అప్పటికి ఇప్పటికి ఇద్దరికీ అదే ప్రేమ ఉంది మా మధ్య. కానీ వాడే పిచ్చోడు. ఏదో వీక్ మూమెంట్‌లో దగ్గరయ్యాడు. కానీ ఏమో! ఈ విషయం ఇప్పుడు నేను బయటకి చెప్తే ఎలా ఉంటుందో నాకేం అర్థం అవ్వట్లేదు అని సమీర వర్క్ కూడా చేయకుండా ఆ రోజంతా కూడా బాధపడుతూనే సైలెంట్‌గా కూర్చుంటుంది. తన పర్సనల్ రూమ్‌లోనే. రిషి వాళ్ళ ఇంట్లో ఉదయాన్నే రిషి, జెస్సీ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. శేషు ఆ రోజు పెళ్లిలో వేదని చంపమని పంపిస్తే, ఆ మనుషులని ఆల్రెడీ రుద్ర, జీవన్ కలిసి ఫినిష్ చేశారు అన్న వార్త అతడి చెవిలో చేరగానే వా వాడినో, వీడినో పంపిస్తే కాదు. నా కొడుకుని పిలిచి ఇన్నేళ్లవుతుంది. అయినా కూడా ఆ రుద్ర వెంట్రుక కూడా పీకలేకపోయాడు. ఈ నా కొడుకు. వీడిని అమెరికా నుండి పిలిపించి తప్పు చేశాను నేనే. వీడిని ఏదో ఒకటి చేసి వీడు రాకపోతే వీడు వచ్చి ఇంకా నన్ను చేతులు కట్టుకొనేలాగా నన్ను ఆపుతున్నాడు. నేను ఇంటికి బయటికి వెళ్ళకుండా. కానీ వాడిని నేనే ఏదో ఒకటి చేసి తీరుతాను. వాడి పెళ్ళాన్ని చంపితే వాడికి తెలిసొస్తుంది. నా కొడుకు చచ్చిపోయి నేను ఎంత అనుభవిస్తున్నానో ఆ బాధ వాడు కూడా అనుభవించాలి కదా! అని పగతో ఏదో చేసేయాలి అని వెధవ పథకాలు అన్నీ రచించుతూ ఉంటాడు శేషు. రిషి, జెస్సీ ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. రిషికి ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో జెస్సీని అతడి క్యాబిన్‌లో వదిలేసి అతడు మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి లంచ్ టైమ్ కూడా అయిపోతుంది. 1:30 అలా అవుతూ ఉంటే వెంటనే క్యాబిన్‌లోకి వచ్చిన రిషి, "లంచ్ చేద్దామా బేబీ" అని అడిగాడు జెస్సీని చూస్తూ. హ్మ్. అంది జెస్సీ. "ఓకే. కమ్ బేబీ" అంటూ రిషి వెళ్లి హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చి జెస్సీని తీసుకొచ్చి తన ఒడిలో కూర్చోబెట్టుకొని అతడే అన్నం కలిపి తినిపిస్తూ ఉంటే జెస్సీ అతడినే తీక్షణంగా చూస్తూ "నీకొకటి చెప్పాలి బేబీ" అని అంది. "ఏంట్రా?" అని రిషి ఆమెకు తినిపిస్తూ అడగడంతో "మన పెళ్లి ఎప్పుడు రిషి?" అని అడిగింది జెస్సీ. చెప్పాను కదరా! ఒక 1 మంత్, 2 మంత్స్ ఫుల్‌గా వర్క్ ఉందని. ఆ వర్క్ కంప్లీట్ అయిపోగానే మనకిక్కడే పెళ్లి అని రిషి చెప్పడంతో, పెళ్లి అవ్వకముందే నువ్వు డ్యాడీ అయితే నీకేం ప్రాబ్లమ్ లేదు కదా రిషి? అని జెస్సీ అడగడంతో, ఆమె మాటలు నిమిషంలో అతడి బ్రెయిన్‌కి ఎక్కించుకొని "ఏమన్నావు బేబీ ఇప్పుడు నువ్వు?" అని అడిగాడు అతడు. దాంతో జెస్సీ ఆమె తలని కిందికి వంచేసుకొని, "నీకలా ప్రాబ్లమ్ ఏం లేదు కదా! పెళ్లి అవ్వకముందే మన బేబీ వస్తుంటే నీకేం ప్రాబ్లమ్ లేదు కదా బేబీ" అని జెస్సీ మెల్లిగా అతడి కళ్ళల్లోకి చూస్తూ అడుగుతూ ఉంటే, "ఏమైందిరా?" అని అడిగాడు రిషి. "ఐ యామ్ ప్రెగ్నెంట్ రిషి" అని చెప్పింది జెస్సీ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.